హాయ్ గైస్, నేను మీ భవాని. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా ఓన్ కంటెంట్తో నేను రీచ్ అయినా. నేను ఎవరినో తిట్టాలి చూసుకుంటే, ఎవరినో పడి మీద పడి ఏడ్చేదానికి కాదు, నా ఓన్ వాయిస్తో నేను రీచ్ అవుతున్నా ఇప్పటికి కూడా. అది గుర్తుపెట్టుకోండి. ఈ చిన్న విషయాన్ని గమనించండి. నేను ఎవరినో ట్రోలింగ్ చేస్తే నేను ఫేమ్ అవ్వలేదు, ఎవరినో తిట్టారు పోసుకుంటే నేను ఫేమ్ అవ్వలేదు. నేను ఎక్స్పోజింగ్ కూడా నేను ఏం చూపించలేదు. ఎక్స్పోజింగ్గా డ్యాన్స్ వేయటం కానీ, ఎక్స్పోజింగ్గా చూపించుకోవటం కానీ, నా సొంతంగా నేను ఫేమస్ అయినా. అర్థమైందా? నా సొంతంగా నేను ఫేమస్ అయినా. పాజిటివ్గా వీడియోస్ పెట్టిన లక్షల్లోకి పోయింది. దానికేమైనా ఇంకా ఏదైనా పని చేసుకోవచ్చు కదా, ఏమైనా చేసుకోవచ్చు. నాకు ఇదే పని, వీడియోస్ పెట్టడమే ఒక పని. అర్థమైందా? నువ్వు కానీ అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేటలాగా. నేను కొనుక్కున్నానండి. బ్యాడ్ కామెంట్స్ వెళ్ళి అదే విధంగా పెడతారా? మీ అక్కకో, మీ చెల్లెకో, మీ అమ్మకో ఈ విధంగానే పెడతారు. ఈ వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వెళ్ళండి. ఎందుకంటే మరిన్ని మంచి మంచి వీడియోస్ తెస్తున్నాం ఈ భవాని. అలాగే రెగ్యులర్గా ఈ ఛానల్కి సపోర్ట్ చేస్తున్న వీడియోకి లైక్స్, కామెంట్స్ ఎంతగానో ఇస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ. ఇట్లాగే నేను సపోర్ట్ చేస్తున్న మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అని చెప్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం, మన వీడియోలోకి వెళ్ళడమా? ఇక్కడున్న కామెంట్ చదవండి. ఇప్పుడున్న సమాజంలో అందరికి బ్యాడ్గానే కావాలా, బ్యాడ్గానే ఉండాలి. ఇప్పుడు ఒక బ్యాడ్గా చేసి ఒక 3-4 వీడియోస్ చేసి తప్పొప్పుకొని ఇంకా మన వీడియోస్ ఏంటో మంచిగా పెట్టుకుంటూ ఉంటే అయినా కూడా బ్యాడ్ కామెంట్స్ పెడతారు. ఇంకా అట్లాంటి వాళ్ళ గురించి పట్టించుకోకూడదు. మీకు బాధపడకుండానే ఓ పెద్ద మెసేజ్ పెట్టింది నా కోసం, చాలా థ్యాంక్ యూ. ఇట్లాగే చాలామంది చాలా మంచిగా మెసేజ్ పెడతా ఉంటారు కామెంట్స్ నాకు, కానీ అన్నీ ఇంకా వెతకలేక ఇంకా కళ్ళకు దొరికిని స్క్రీన్ షాట్లు తీసేసిన. ఇంకా చూపిస్తున్నా మీకు. ఎందుకంటే నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు కొంతమంది అయినా అందరికి చూపించాలని నేను ఈ విధంగా కామెంట్స్ పెడుతున్నా. వాళ్ళ కామెంట్స్ ఎందుకంటే నన్ను సపోర్ట్ చేసేటోళ్ళు చాలామందినే ఉన్నారు. అలాగే చాలామందినే నన్ను తిట్టాలు పోసుకునేటోళ్ళు కూడా ఉన్నారు. అందరిలో చాలా ఎంతమంది మనల్ని సపోర్ట్ చేస్తున్నారు కదా, చాలు అని నాకు కనిపించిన వాళ్ళకైతే నేను ఇలా స్క్రీన్ షాట్లు తీసి పెడుతున్నా. ఎందుకంటే నన్ను సపోర్ట్ చేసేటోళ్ళు ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా చూడాలి అని నేను వాళ్ళ కామెంట్లు ఇట్లా పెడుతున్నా. ఒకవేళ మీకు తప్పుగా అనిపిస్తే కామెంట్ పెట్టండి, ఈసారి పెట్టకండి అక్క మా కామెంట్స్ అని చెప్తే అది పెట్టండి కూడా. ఇంకా ఎందుకంటే మీరు నాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మీ కామెంట్స్ ఇట్లా పెడుతున్నా, సరేనా? నాకు సపోర్ట్గా ఉండేవాళ్ళు అలాగే అక్క నేను మీకు సపోర్ట్గా ఉంటాను, ఏం పర్లేదు, పెట్టే బ్యాడ్ కామెంట్స్ వాళ్ళు బ్యాడ్గానే పెడతారు, అలాంటి వాళ్ళ గురించి మీరు పట్టించుకోబాకండి. మీ వీడియోస్ మీరు చేసుకోండి. ఆల్రెడీ మీ తప్పుని మీరు తెలుసుకొని సారీ కూడా చెప్పేశారు. అలాగే ఆ వీడియోస్ అక్కతో డిలీట్ చేసేసి అక్కతో ఎండ్ అయిపోయింది. ఇంకా మిగతా ఊళ్ళో అంటే ఇంకా అట్లాగే మాట్లాడుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళ గురించి మీరు మాట్లాడకండి, అలాగే బాధపడకండి కామెంట్స్ చదివి అని. చాలామంది అంటే చాలామంది కూడా నాకు సపోర్ట్గా నిలిచారు. వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున ప్రతి ఒక్కటి వచ్చింది. మీకైతే నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. నాకు మంచిగా కామెంట్స్ కానీ ఇంకా చాలా కామెంట్స్ కూడా నేను చదివాను. అందులో ఈ కామెంట్ ఏంటంటే, అందరికీ వెళ్ళిపోయినాయి మీ వీడియోస్ కూడా అందరు పెట్టేసుకుంటున్నారు, అంతా అయిపోయింది, మీరు కంప్లైంట్ ఇస్తారు దాంట్లో డిలీట్ అయిపోతాయి, మీరు వెళ్ళి చెప్పొచ్చు కదా అని చెప్పారు. ఈ థాట్ అయితే నాకు ఆల్రెడీ వచ్చింది, మా ఆయనకి నాకు వచ్చింది. కానీ ఇంకా దాని ప్రాసెస్ అంట చాలా పెద్దగా ఉంటుందంట, సంథింగ్ ఉండదంట. అనుకుంటే
పెట్టుకొని నా వీడియోస్ అని నేను వదిలేసాను. చెప్పేటోళ్ళకైతే ఖచ్చితంగా నేను చెప్పాను, నా వీడియోస్ని డిలీట్ చేయండి అని చెప్పాను. కొంతమంది అయితే వాళ్ళకైతే నేను థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే నేను చెప్పగానే వెంటనే డిలీట్ చేశాను. అంటే వాళ్ళకి వ్యూస్ కోసం, లైక్స్ కోసం, ఫాలోవర్స్ కోసం వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఇట్స్ ఓకే అని వదిలేసిన నేను. ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. పట్టించుకోనప్పుడు ఎందుకు బాధపడుతున్నా బంగారం అనిపిస్తుంది అతను అయితే. ఎందుకంటే ఒక మనిషిని రిపీట్గా బాధ పెడుతూ ఇది ఒక సామెత ఉంది. ఇక రాయి మీద పదే విధంగా సుత్తుతో కొట్టినట్టు ఉంటే నా గుండె మీద కూడా ప్రతి ఒక్కరు కూడా బాధ పెడుతూనే ఉంటే నాకు కూడా బాధ అనిపిస్తుంది. నేను కూడా ఒక మనిషినే కదా. యూట్యూబ్ పెట్టినప్పుడు, పబ్లిక్గా ఇన్స్టాగ్రామ్ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా బ్యాడ్ కామెంట్స్ వస్తూనే ఉంటాయి. పట్టించుకోవద్దు. యూట్యూబ్ నేను రన్ చేస్తున్నాను కాబట్టి వాళ్ళ గురించి వీళ్ళ గురించి నేను పట్టించుకుంటా ఉంటే నేను ముందుకు వెళ్ళలేను. అందుకే ఇప్పుడు డిలీట్ చేసే వాళ్ళని నేను అడుగుతున్నా, కొద్దిగా డిలీట్ చేయండి అని చెప్తే వాళ్ళు ఖచ్చితంగా డిలీట్ చేస్తున్నారు. ఇంకొంతమంది ఈ కామెంట్స్ చదవండి. ఏంటంటే మా ఆయన హెల్త్ బాగాలేనప్పుడు ఒక వీడియో పెట్టాను కదా, లాంగ్ వీడియో, అది చూసే ఉంటాను మీరు. షార్ట్ వీడియోల కింద ఇట్లా పెట్టారు వాళ్ళు, నన్ను సపోర్ట్ చేసేటోళ్ళు. ఇంక ఇట్లా పెట్టారు, మీరు హ్యాపీగా ఉండాలక్క, మీరు మీ హస్బెండ్ బాగుండాలని ఇంకా చాలా కామెంట్స్ పెట్టారు. అందులో ఇది మీ దయ వల్ల, అలాగే ఆ దేవుడి దయ వల్ల మా ఆయన చాలా మంచిగా కోలుకున్నాడు. మీకు అందరికి కూడా నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. మీ కుటుంబాన్ని బ్లెస్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా బాగుండాలా అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భయంకరంగా పెడతారు, ఆడవాళ్ళే శత్రువులు అంటారు కదా. ఇంకొంతమందికి అయితే అదొక కుళ్ళు. అయ్యో ఈ అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ఫేమ్లో ఉంది అని కుళ్ళు. నేను అంత ఘనంగా ఫేమ్లో ఉన్నానా చెప్పండి? యూట్యూబ్ చూస్తేనేమో లక్షకు వస్తున్నారు, ఇన్స్టాగ్రామ్లో అయితే 40,000 ఉంది. ఇంకా అట్లా ఉన్నారండి. ఇంకా మీరు నన్ను చూసుకునుకోవాల్సిన పని లేదు. నాకంటే హై లెవెల్లో చాలామందినే ఉన్నారు. వాళ్ళని తగులుకొని పోయి వాళ్ళని చూడండి వెళ్ళి ఒకసారి. వాళ్ళు హై లెవెల్లో ఉంటారు, వాళ్ళని చూసి కుళ్ళుకోండి. ఇంకా నేను ఏ పాటిదాన్ని చెప్పండి. వచ్చి అమ్మాయిలు అయితే మరీ ఘోరంగా బ్యాడ్ కామెంట్స్ పెడతానే ఉండరు. ఆ బ్యాడ్ కామెంట్స్కి అయితే నాకు ఏడుపే వస్తుంది. కానీ మనం యూట్యూబ్ అన్నాక ముందుకి అందరినీ పట్టించుకుంటూ ఉంటే మనం ముందుకు వెళ్ళలేమని నేను అందరినీ కూడా లైట్గా తీసుకుంటాను. ఆయన మీద ప్రేమతో నేను అలాగా వడ్డించడం అంటే ఇష్టం, మా ఆయన తినటం అంటే నాకు ఇష్టం. అలాగా నేను వీడియో పెట్టాను. దాని కింద కామెంట్స్ అయితే ఇంకా ఎట్లాగో పెట్టారు, బాధపడ్డాను. ఆ బాధపడ్డ వీడియో కూడా నేను పెట్టాను. దాని కింద అయితే అమ్మాయిలు అయితే ఇట్లా కామెంట్స్ పెట్టారు. వాళ్ళకి భార్యని ప్రేమించటం తెలియదు కావచ్చు, వాళ్ళు అందుకే అట్లా పెట్టారులే అని లైట్ తీసుకొని అమ్మాయిలు కూడా కామెంట్స్ అంటే ఇట్లాగా మంచిగా నన్ను సపోర్ట్ చేస్తున్నారు. ఇట్లాగే మంచిగా నాకు కామెంట్స్ పెడుతున్నారు. నాకు 1,00,000 మంది వచ్చేసి కామెంట్లు పెట్టాలని ఆశ అయితే లేదు. ఎందుకంటే ఒక 10 మందిదైనా చాలు నాకు మంచిగా కామెంట్లు పెట్టేటోళ్ళు. బ్యాడ్గా పెట్టకుంటేనే చాలని నేను కోరుకుంటాను. కర్మ అనేది ఒకటి ఉంటుంది, ఖచ్చితంగా వాళ్ళని చూసుకుంటుంది. ఎవరు ఎట్లా చేశారా, ఎవరు అట్లా చేశారా. ఎందుకంటే నేను తీసిన 3-4 వీడియోస్కే నాకు మొత్తం చుక్కలు చూపించింది. ఇంకా వాళ్ళకైతే రిపీట్గా పెడుతున్నారు కాబట్టి చుక్కలు అయితే మా ఊరుగా చూపించారు. వాళ్ళకి మించి చూడండి, చాలా మంచిగా చెప్పారు అక్క, చాలా మంచిగా చెప్పాడు. బావ అనేటోళ్ళు బావ అన్నారు, అన్న అనేటోళ్ళు కూడా అన్న అన్నారు. అది కూడా థ్యాంక్ యూ. మా ఆయన్ని అన్న అన్నందుకు, అలాగే బావ అన్నందుకు ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ. ఇంకొకటి ఏంటంటే అన్నను కొంచెమైనా నమ్మమనక్క, కొంచెమైనా నమ్మమని చెప్పక్క, బావని కొద్దిగైనా నమ్మమని చెప్పక్క అని చెప్తున్నారు ప్రతి ఒక్కరు. నిజమే కావచ్చు, నా వీడియోస్ వేరే వాళ్ళు అమ్ముకుంటున్నారు. ఎందుకంటే వ్యూస్ కోసం, ఫాలోవర్స్ కోసం నా వీడియోస్ని పెట్టుకుంటున్నారు. అవే వీడియోస్ని అమ్మేసుకుంటున్నారు డబ్బులకి. ఎందుకంటే ఆ విషయం నాకు ఎట్లా తెలిసిందంటే ఒక అతన్ని నా వీడియోస్ని కొద్దిగా డిలీట్ చేసి
వీడియోస్ని కొద్దిగా డిలీట్ చేసేవా అన్నారు. నేను కొనుక్కున్నానండి అకౌంట్ని, మీ అకౌంట్ని. అతను చెప్పిండు కూడా ఇది ఫేక్ అకౌంటు అని చెప్పిండు, ఒరిజినల్ అకౌంట్ ఇది కాదని చెప్పిండు, మీ అకౌంట్ కాదని చెప్పిండు నాకు ముందుగానే. నేను కొనుక్కున్నాను ఈ అకౌంటు అని చెప్తే, మరి కొద్దిగా డిలీట్ చేయరా, నా వీడియోస్ ఉన్నాయి కదా అంటే ఖచ్చితంగా డిలీట్ చేస్తానండి అంటున్నాడు. మొత్తం కూడా డిలీట్ చేసేసిండు నా వీడియోస్. నేను అడిగాను, మరి ఈ అకౌంట్ ఎంత కొనుక్కున్నాము అంటే 6,000 అయింది ఈ అకౌంట్కి. ఆ ఫాలోవర్స్ ఎంత ఉన్నారంటే ఒక 10,000 ఉన్నారు ఫాలోవర్స్. ఇన్స్టాగ్రామ్లో అకౌంటు నా డీపీ పెట్టుకొని నా వీడియోస్ పెట్టుకొని ఆ అకౌంట్ ఫాలోవర్స్ 10,000 ఉన్నారు. ఆ అకౌంట్ వీడియోస్ని పెట్టుకొని అమ్ముకుంటున్నారు అకౌంట్స్ని. ఇంకా మనం ఏం చెయ్యలేము, అడగలేము. అన్నాక చిన్నయో పెద్దయో తప్పులు వేస్తారు. కానీ ఇందులో మంచి విషయం ఏంటంటే మీరు కూడా ఆలోచించండి. ఆ తప్పులను గ్రహించి అక్కతోని ఫుల్ స్టాప్ పెట్టేసి, అదే నీ అక్క, నీ అమ్మ, నీ చెల్లెలు ఇట్లాగానే వీడియోస్ చేసి తప్పులు ఒప్పుకొని క్షమించండి అని అంటే ఆ వీడియోస్ మీరు అట్లాగే ఉంచుకుంటారా? మళ్ళీ బ్యాడ్ కామెంట్స్ వెళ్ళి అదే విధంగా పెడతారా? మీ అక్కకో, మీ చెల్లెకో, మీ అమ్మకో ఈ విధంగానే పెడతారా? మా ఊళ్ళో అట్లా అయితే మేము నరికి పడేస్తాం. అంత సీన్ లేదు ఎవరికి. నరికి పడేస్తారా మీరు? మన అనుకునే వాళ్ళని ఏదో తెలుసో తెలియకో చేసిందిలే పోని, తప్పొప్పుకుంది అది, తప్పొప్పుకున్నాడుగా వాడు, లైట్ తీసుకున్నాం. అదే వేరే వాళ్ళు అయితే అది ఇట్లా వాడు అట్లా అంటారు. ఇవే మనం తగ్గించుకోవాలి చాలా వరకు. అంటే నాకు వచ్చి బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నా, నన్ను ట్రోలింగ్ చేస్తున్నారు, నా వీడియోస్ని పెట్టి కూడా ర్యాష్గా మాట్లాడే వాళ్ళకి నేను ఇట్లా చెబుతున్నా. మీకు అనవసరం నా వీడియోస్ గురించి, నా గురించి మీకు అనవసరం. నేను బరాబరిగా చెప్తాను. మీకేంటి? నేను ఇప్పుడు కూడా మంచి వీడియోస్ పెట్టేటప్పుడు వచ్చి బ్యాడ్ కామెంట్స్ పెడతాను, బరాబరిగా తీస్తాను. నేను మంచి వీడియోస్ పెడతాను, కొటేషన్స్ పెడతాను, మంచిగా డ్యాన్స్ వేస్తాను, మంచిగా నా మొగ్గుతో నేను వీడియోలు తీస్తాను. నేను బరాబరిగా చెప్పుకుంటాను. నా వీడియోస్ నా ఇష్టం, బరాబరిగా చెప్పుకుంటాను. చెప్పండి ఏంటి? ఈ చిన్న విషయాన్ని గమనించండి. నేను ఎవరినో ట్రోలింగ్ చేస్తే నేను ఫేమ్ అవ్వలేదు, ఎవరినో పిత్తాలు పోసుకుంటే నేను ఫేమ్ కాలేదు, ఎక్స్పోజింగ్గా డ్యాన్స్ వేయట్లేదు, ఎక్స్పోజింగ్గా చూపించట్లేదు, ఎవరి మీద పడి ఏడవట్లేదు, ఎవరి మీద బతకట్లేదు నేను. చెప్పండి. మీరు ఒక్కటి గమనించండి, నా సొంతంగా నేను ఫేమస్ అయినా, అర్థమైందా? నా సొంతంగా నేను ఫేమస్ అయినా. సరే, ఆ బ్యాడ్ వీడియోస్ తీయటం వల్ల నువ్వు ఫేమ్ అయ్యాను అంటే సరే, అవి పక్కన పెట్టేసాను. దాని తర్వాత నేను పాజిటివ్గా వీడియోస్ పెట్టిన లక్షల్లోకి పోయింది. దానికేమంటారు? నేను అప్పుడు బ్యాడ్ వీడియోస్ తీసాను, ఇంకా తగ్గిపోవాల్సింది కదా అందరు కూడా. ఈ అమ్మాయి మంచి వీడియోస్ తీస్తుంది, మేము ఎట్లా చూడాలని తగ్గిపోవాలి కదా. ఏం తగ్గట్లేదు, ఇంకా పెరుగుతున్నాను నాకు. ఎందుకంటే నా వాయిస్ని బట్టి, నా ఓన్ కంటెంట్తో నేను రీచ్ అయినా. అది గమనించండి. నేను ఎవరినో తిట్టాలు చూసుకుంటే, ఎవరినో మీద పడి ఏడ్చేదానికి నా ఓన్ వాయిస్తో నేను రీచ్ అవుతున్నా ఇప్పటికి కూడా. అది గుర్తుపెట్టుకోండి. ఎవరి మీద పడి నేను బతకట్లేదు. ఆ పని చేసుకోండి, ఈ పని చేసుకోవచ్చు కదా, ఆ వీడియోస్ ఊరికే పెడతావేంటి, నీ చెత్త వీడియోస్, చెత్త బ్లాగ్స్ పెడతావేంటి ఊరికే. నా ఇష్టం, అది నా ఇష్టందా, నేను పెట్టుకుంటా, పని చేస్తావు, అందులో నీకు కొద్దిగా అనుభవం ఉంటుంది, నువ్వు ఆ పనే చేస్తావు. అరే నువ్వు ఆ పని కాకుండా వేరే పని చెయ్యి, ఆ పని కాకుండా వేరే పని చెయ్యా అంటే పోతాదా? నీకంటే ఒక పని ఉంది, దానికి ఆ పని నీకు పర్ఫెక్ట్గా వచ్చు కాబట్టి నువ్వు చేస్తావు. ఇప్పుడు నేను నా సొంత వాయిస్తో సొంతంగా మాట్లాడుకుంటానా, సొంతంగా వీడియోస్ తీసుకుంటానా. ఎవరి మీద వీడియోస్ పడి ఏడట్లేదు, ఎవరి వీడియోస్ దొరుకుతాయా ఆ వీడియోస్ పట్టుకున్నావు ట్రోలింగ్ చేద్దాం, ఆ వీడియోస్ని పట్టుకున్నావు తిట్టేద్దాం, ఇట్లా నేను బతకట్లేదు. నా వీడియోస్ మీద నేను బతుకుతున్నా, వీడియోస్ మీద బతికేస్తాను. నువ్వు సరే, మీరు కూడా తీసి బతికేసేయండి వీడియోస్ మీద, ఎవరు కాదన్నారు. ఇప్పుడు నేను వీడియోస్ మీద బతికేస్తున్నాను కదా,
డబ్బులు సంపాదించుకుంటున్నాను కదా, మీరు కూడా ఆ వీడియోస్ తీసుకొని మీరు కూడా బతికేసుకొని డబ్బులు సంపాదించుకోండి. ఊకే వీడియోస్ ఎందుకంటే మీరు చూస్తే చూడండి, చూడకపోతే నష్టమేం లేదు. ఒక 10 మంది అయినా చూస్తే చాలు నాకు. అర్థమైందా? రోజు నాకు ఇదే పని, వీడియోస్ పెట్టడమే ఒక పని. అర్థమైందా? నాకు వీడియోస్ పెట్టడమే ఒక పని. మీరు చేస్తున్నారు కదా, మంచిగా పనులు చేసుకోండి. అది మీకు అలవాటు, మీరు మంచిగా చేస్తారు కాబట్టి పనులు మీకు అలవాటు. అర్థమైందా? నాకు ఇదే పని, నేను ఇదే పని చేసుకుంటాను. ఇక చెప్పండి, నాకు కూడా మాట్లాడడానికి వచ్చు, నేను కూడా మంచిగా మాట్లాడతాను. సమాధానం కూడా కరెక్ట్గానే చెప్తాను నేను కూడా. అర్థమైందా? డైరెక్ట్గా వచ్చి మాట్లాడతాను నేను కూడా. అసలు మీరు ఎవ్వరు నన్ను అడగటానికి అంటాను, బరాబరిగా ముఖం ముందనే అంటారు. వీడియోస్ పెడతా ఉంటాను, మీరు కూడా వీడియోస్ తీసుకొని బతికేయండి. మీరు కూడా నేను ఇంకా కాదంటలేదే, అందరు బతకట్లేదా వీడియోస్ని పెట్టుకొని? యూట్యూబ్లు క్రియేట్ చేసుకొని డబ్బులు బాగానే సంపాదించి ఇల్లులు కార్లు అన్నీ కొనేసుకుంటున్నారు. మీరు కూడా బతికేయండి. నేను ఈ ముందనే మీకు కూడా తెలుసు కదా, ఇప్పుడిప్పుడే నేను యూట్యూబ్ పెట్టాను. నాకు ఏదో లక్ష్యం రావట్లేదు, వేలకు వేలు వస్తలేదు, నాకు ఏం వస్తలేదు నాకు. అప్పుడే నా మీద కుళ్ళుకొని ఏడుస్తున్నాను. మీరు కూడా బతికేయండి. యూట్యూబ్ పెట్టేసుకొని, ఇన్స్టాగ్రామ్ పెట్టేసుకొని, ప్రమోషన్ చేసేసుకొని, యూట్యూబ్లో డబ్బులు సంపాదించుకొని మీరు కూడా బతికేసేయండి. నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను, మీరు కూడా బతుకుతున్నారులే అని. అర్థమైందా? ఇంకొకసారి వీడియో లేకోకుండా ఆ పని ఈ పని చేసి, నాకు తెలుసు ఏ పని చేసుకోవాలన్నది. ఇంకొన్ని రోజులు చూస్తున్నాం మేము బిజినెస్ కోసం. మా ఆయన ఆల్రెడీ చేస్తాను బిజినెస్, కోకోనట్ బిజినెస్. నేను కూడా బిజినెస్కే చేస్తాను. నేను కూడా ఒక బిజినెస్ అనేది మేము చేయాలని అనుకుంటాను. నేను మా ఆయన బిజినెస్ చేస్తే ఖచ్చితంగా నేను వీడియోస్ చేస్తూనే నేను బిజినెస్ చేసుకుంటాను. అర్థమైందా? తెలుసు ఏం పని చేయాలో ఏం చేయాలో అన్నీ నాకు తెలుసు. మీరు వచ్చి ₹1 ఇస్తారా? అడుగుతాను. తెలియని వ్యక్తిని దగ్గరికి వెళ్ళి ₹1 అడుగుతాను, ఇస్తారా? వాళ్ళు వచ్చి నాకు వచ్చేసి కామెంట్లు పెట్టేస్తారు. ఇట్లుంది వరుస. వీడియో ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ. నాకు ఇట్లాగే మంచిగా కామెంట్స్ పెడుతున్నా, మంచిగా కామెంట్స్ పెడుతున్నా ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క చెల్లికి, ప్రతి ఒక్క తమ్ముడికి, ప్రతి ఒక్క అన్నయ్యకి, పేరున ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ. ఇట్లాగనే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా ఫ్యామిలీ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతలోకి బాయ్.